పాకిస్తాన్‌కి ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్‌లో పాకిస్తాన్‌పై ఇండియా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయింది. బార్డర్ టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ రూల్స్‌ని రిపీటెడ్‌గా బ్రేక్ చేస్తుందని ఇండియా చెప్పింది. ఇండియన్ రిప్రజెంటేటివ్ హరీష్ పర్వతనేని గారు మాట్లాడుతూ టెర్రరిస్ట్ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునే కంప్లీట్ రైట్ ఇండియాకి ఉందని క్లియర్‌గా చెప్పారు. పాకిస్తాన్ చేసే పనులకి తగిన పరిణామాలు ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి ఇండియా బార్డర్ అగ్రెషన్ టెర్రరిజాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. లీగల్ గా ఇండియాలో కలిసిన రీజియన్స్ పై పాకిస్తాన్ ఇంకా డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తుందని విమర్శించారు. అలాగే టెర్రరిజం, రిలీజియస్ ఎక్స్ట్రీమ్స్ కి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందని, ఆ సపోర్ట్ ని కంప్లీట్ గా ఆపాలని డిమాండ్ చేశారు. ఇక పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దర్ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ, ఇండస్ వాటర్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుతుండగా ఇండియా రిప్లై ఇస్తూ 2025 పెహల్గామ్ టెర్రర్ అటాక్ లో 26 మంది చనిపోయిన తర్వాతనే ఇండస్ వాటర్ అగ్రిమెంట్ సస్పెండ్ చేశామని గుర్తు చేసింది. యుఎన్ఎస్ మీటింగ్ లో ఇండియా ఇచ్చిన ఈ వార్నింగ్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళీ టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. దీనికి మీరేమంటారు? కామెంట్ లో చెప్పండి.